మన పండుగలన్నీ మన జీవితాలకు ఒక దిక్సూచి లాంటివి. అవి కేవలం పూజలు, నైవేద్యాల కోసం కాదు. మన అంతరంగంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి. అలాంటి మహిమాన్వితమైన పండుగల్లో ఒకటి అనంత పద్మనాభ స్వామి వ్రతం. భాద్రపద శుక్ల చతుర్దశి రోజున, అంటే సెప్టెంబర్ 6వ తారీఖున వచ్చే ఈ పండగ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈరోజు విష్ణువును అనంత పద్మనాభ రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. అనంత అంటే అంతులేని, అపరిమితమైన. ఈ పేరులోనే ఈ వ్రతం యొక్క శక్తి దాగి ఉంది. జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలన్నిటికీ ఒక అంతం ఉంటుంది, కానీ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మాత్రం అనంతం. అందుకే ఈ రోజున ఆయన్ను పూజిస్తే మన కష్టాలు తీరిపోయి సుఖ సంతోషాలు మన జీవితంలోకి ప్రవహిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతం ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకు వివరించినట్లు మహాభారతంలో ఉంది. ఈ కథ వ్రత విధానం నా ఛానల్లో పెద్ద వీడియో చేశాను. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.